బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సంక్రాంతి పండగకి సొంతూళ్లు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. వాహనాలు అర్ధగంట పైనే పడుతుంది క్లియరెన్స్ ఇవ్వడానికి. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్ భాగ్యనగరం మొత్తం ఖాళీ అవుతోంది. ఇక పల్లెబాట పట్టారు నగరవాసులంతా కూడా. 2 రోజుల నుంచి సెలవులు కావడంతో ఊర్లకు వెళ్లే వాళ్ళైతే సంఖ్య పెరిగిపోతూ ఉంది. డైలీ గంటల తరబడి అయితే ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే 2 రోజులుగా పంతంగి టోల్ ప్లాజా వద్ద విపరీతంగా వాహనాలు అయితే బారులు తీరాయి. ఒక అర్ధగంట నుంచి గంట సమయం పడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే సంక్రాంతి పండుగ వాతావరణం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో పండుగ రానున్న తరుణంలో ఇప్పటికే నగరవాసులందరూ సొంత ఊళ్ళకు వెళ్ళడానికి పయనమైనట్టుగా తెలుస్తుంది. అయితే సొంత ఊరికి వెళ్లేవారు ఖచ్చితంగా కూడా కాస్త పొగమంచు కారణంగా ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి మంచు లేని సమయంలో వెళ్ళాలి అంటూ కూడా పోలీసు అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా తాళాలు వేసేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వెళ్ళకూడదు అంటూ కూడా ఆజ్ఞలు విధిస్తున్నారు. మొత్తానికైతే సొంతూళ్ళకు వెళ్లే వాళ్ళతో రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఇక సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో కేవలం సంక్రాంతి పండుగకి ఇంటికెళ్లే వారే కాకుండా అక్కడున్న పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి. ముఖ్యంగా కోడి పందేలు కావచ్చు, గుండాట కావచ్చు, ఇక ప్రభల తీర్థం కావచ్చు, వీటన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా అక్కడికి వెళుతున్నారు. ఇక దీంతో ఈ 3 రోజులు పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా భారీగా అక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా ఆనందంగా పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక తమ ఆనందాన్ని స్నేహితులతో కలిసి పంచుకుంటూ ఉంటారు. అదేవిధంగా కోడి పందాల్లో కూడా అక్కడ చాలామంది వచ్చి ఇష్టంగా కోడి పందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొత్తానికైతే సంక్రాంతి పండుగ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోతూ ఉంటుంది. పల్లెలన్నీ కూడా కోలాహలంగా సందడిగా ఉంటాయి. ఇక సొంతూళ్ళకి తమ పిల్లలు తిరిగి రావడంతో కూడా ఇళ్ళన్నీ పిల్లలతో వారి నవ్వులతో కలకళ్ళాడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ల మీదైతే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అయితే ఎంత భారీగా ట్రాఫిక్ జామ్ అయినా, ఎంత ఇబ్బంది పడ్డా చివరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం పండగ శోభతో ఒక్కసారిగా ఆ అలసట అంతా పోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పీడ్ డ్రైవింగ్ పనికిరాదు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉండకూడదు అంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. క్షేమంగా వెళ్ళి మీ గమ్యస్థానాలకు చేరుకొని పండుగను ఎంజాయ్ చేసి తిరిగి రావాలి అంటూ కూడా వారైతే ఒక విన్నపాన్ని చేస్తున్నారు.